గురు పౌర్ణమి ఈ సంవత్సరం 2026లో ఎప్పుడు వచ్చింది? పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు? గురు పౌర్ణమి అంటే ఏమిటి? గురు పౌర్ణమి రోజు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు గురు పౌర్ణమి అనేది ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు జరుపుకుంటాం. అయితే ఈ సంవత్సరం 2026లో జూలై 29న గురు పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి అంటే 28 జూలై సాయంత్రం 6:18 నుండి 29 జూలై రాత్రి 8:05 వరకు పౌర్ణమి తిథి ఉంది. ఈ రోజునే మహర్షి వ్యాసవ్యాసుని జన్మదిన సందర్భంగా ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటాం. ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఆయన వేదాలను 4 భాగాలుగా విభజించి ప్రజలకు అందించారు. మహాభారతం, బ్రహ్మసూత్రాలు, 18 పురాణాలు రచించి సనాతన ధర్మాన్ని ప్రజలకు పరిచయం చేశారు. అందుకే ఈ రోజున వ్యాస పూజగా అని కూడా పిలుస్తారు. బౌద్ధ సాంప్రదాయాలలో కూడా ఈ రోజున విశేష ప్రాధాన్యం ఉంది. గౌతమ బుద్ధుడు తన మొదటి ధర్మ బోధన కూడా ఈ రోజునే ప్రారంభించారంట. గు అంటే అజ్ఞానం, రు అంటే దాన్ని తొలగించేవాడు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానం వెలుగులో ప్రసాదించే వ్యక్తినే గురువు అంటారు. అందుకే శాస్త్రాలలో ఇలా చెబుతున్నాయి: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ రోజున మీకు ఓం శ్రీ గురువే నమః అని 11, 21 లేదా 108 సార్లు మంత్రాన్ని జపిస్తే మీ గురువు ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే మీకు సమీపంలో ఉన్న విష్ణు ఆలయాలు, దత్తాత్రేయాలను దర్శించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం, పిల్లలకు బుక్స్, పెన్స్ వంటివి దానం చేయడం కూడా మంచిదే. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తే కాదు, అంధకారం నుండి వెలుగులో నడిపించే మహానుభావుడు. ఈ గురు పౌర్ణమి రోజున మీ గురువుకి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ గురువే నమః.